మా తాతగారు వాళ్ళ వాళ్ళ పరంపర నుంచి వాళ్ళకి అది ఒక అలవాటమ్మా. వాళ్ళు ఎంతో అంటే ఈ రోజున మేము ఈ కుటీరంలో ఇలా కూర్చుని సేవ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి కనీసం ఇల్లు లేని సమయంలో కూడా వచ్చిన అతిథులకి వాళ్ళు తినకుండా వాళ్ళు పచ్చడి మెతుకులు తిని వచ్చిన వాళ్ళకి పంచభక్ష పరమాణాలు పెట్టి అలా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ కథలు వింటూ సరే ఇక్కడ తిరువారూరు అని చెప్పి ఒక దివ్యమైన క్షేత్రం ఉంది. అక్కడ శివనడియార్స్ అని చెప్పి ఉంటారు. కుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు అనమాట. వాళ్ళని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇదే అసలు అంటే నాకు ఒక జీవం ఇది దీంట్లోనే కనిపించింది. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ వ్యవహారం అంతా మొదలుపెట్టాము. సరే మా అమ్మగారు అయితే నాకు తెలిసి ఆవిడ మా పాలిట అన్నపూర్ణాదేవి. ఇంకా విసుగు లేకుండా పొద్దునుంచి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా వండుతూ ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే ఆవిడ వండినంతసేపు లలితా సహస్రనామం చదువుతూనే వండుతారు. అందుచేత అది నైవేద్యం, అవును నైవేద్యం పెడతారు ఖచ్చితంగా. పెట్టకపోయినా కూడా అది ప్రసాదం. ఎందుకంటే అది ఆ సహస్రనామంతో మమేకమయ్యి వండబడిన పదార్థం కాబట్టి అది వచ్చిన వాళ్ళందరికీ అదొక వరం అని నేను భావిస్తాను.